అందరికీ శుభోదయం. ఈరోజు దేవుని వాగ్దానం ఏమనగా కీర్తనలు 119వ అధ్యాయము 1వ వచనము. యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచుకొనువారు ధన్యులు. సహోదరి సహోదరులారా, ఆలేపు కీర్తనాకారుడు దేవుడు తెలియజేసిన సత్యాలను సూచించే పదము ఏదో ఒకటి ప్రతి వచనంలోనూ ఉపయోగించాడు. ఉపదేశము, వాక్కు, చట్టాలు, ఆజ్ఞలు మొదలైన పదాలు కీర్తనాకారుడు తన కీర్తన గ్రంథంలో రాసి ఉంచాడు. యేసుక్రీస్తు సజీవమైన దేవుని వాక్కు అని, దేవుడు మనుషులకు చెప్పబూనుకున్న దాని శ్రీకారము, మంగళవాక్యము, ఆది అంతము, అల్ఫా ఓమెగా ఆయనేనని మనము గుర్తించుకోవాలి. దేవుని వాక్కు పట్ల ప్రేమ మనలో పెరుగుతున్నప్పుడు యేసు ప్రభు పట్ల కూడా మన ప్రేమ అధికం అవుతూ మన బ్రతుకుల్లో కృపాపుష్పాలు వికసిస్తూ ఉంటాయి. ఆదికాండము 12వ అధ్యాయము 3వ వచనము మనము పరిశీలించినట్లయితే, నిన్ను దీవించే వారిని నేను దీవిస్తాను, నిన్ను శపించే వారిని శపిస్తాను, నీ మూలంగా లోకంలోని అన్ని వంశాలు ధన్యమవుతాయి. చెప్పబడిన వాగ్దానము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.